నమస్తే, నేను స్వేచ్ఛ. అమ్మయ్యా, ఎట్లాంటి అప్పులు లేవు అని హాయిగా రిలాక్స్ అయిపోయారా? లోన్ల బాధ తప్పిందనుకుని కూల్ గా నిద్రపోతున్నారా? ఆగండి, మీకు షాకింగ్ న్యూస్ చెప్పాలా? మీ నెత్తి మీద అప్పు భారం పడిందండోయ్. 100 కాదు, ఏకంగా 1,00,000 పైనే. నమ్మలేకపోతున్నారా? నిజమండి. శ్రీమాన్ మోదీజీ గారు మన ఒక్కొక్కరి నెత్తి మీద 1,27,000 రూపాయల రుణభారం మోపారు. అవాకయ్యారా? మేమెప్పుడు అప్పు చేశామండి బాబు అని ఆగమైతున్నారా? అదంతా కేంద్ర ప్రభుత్వం వారు చేసిన అప్పండి. అర్చన మనది, ప్రసాదం వారిది. మనం ఎవరికీ బకాయి పడకుండానే, అసలు మనకు తెలియకుండానే ఒక పెద్ద అమౌంట్ అప్పు మన నెత్తి నుంచి పడింది. ఇదంతా మోదీజీ పుణ్యమే. అవును, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటిదాకా 185,27,000 కోట్ల అప్పులు చేసింది. మన దేశ జనాభా 145 కోట్లు అనుకుంటే, ఈ సెకనుకు ముందు పుట్టిన పసిగుడ్డు నుంచి మొదలుకొని పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి మీద 1,27,000 రూపాయల అప్పు ఉంది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి కూడా ఈ రేంజ్ లో అప్పులు చేయలేదట.